డిజార్డర్స్ అంటే చిత్తవృత్తికి సంబంధించినటువంటి అపవ్యవస్థల గురించి చర్చించుకుందాం. జీవితంలో మనం ఎన్నో రకమైనటువంటి భావోద్వేగాలకు గురవుతుంటాం. వీటిని ఎమోషన్స్ అని పిలుస్తుంటాం. ఇందులో కొన్ని సకారాత్మకమైనటువంటివి లేదా సానుకూలమైనటువంటి ఉద్వేగాలు, మరికొన్ని నకారాత్మకమైనటువంటి లేదా నెగటివ్ ఎమోషన్స్ అని చెప్పుకుంటుంటాం. భయము, కోపము, దుఃఖము, నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, దిగులు, ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఉద్వేగాలు. సంతోషము, ఆనందము, గర్వము, వినుమడించినటువంటి ఆత్మవిశ్వాసము, సుఖభ్రాంతి, ఉల్లాసము, ఆహ్లాదము, ఇవన్నీ కూడా సకారాత్మకమైనటువంటి ఉద్వేగాలు. అయితే మనం మన దైనందిన జీవితంలో వీటిలో కొన్ని సకారాత్మకమైనటువంటి ఉద్వేగాలకు గురవుతుంటాం, కొన్ని నకారాత్మకమైనటువంటి ఉద్వేగాలకు కూడా గురవుతుంటాం. ఇది అందరిలోనూ వ్యక్తి అంతస్తు, హోదాతో సంబంధం లేకుండా, వయస్సు లేదా ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా, చిన్న పెద్ద అందరూ ఈ అనుభూతులు, ఫీలింగ్స్, ఉద్వేగాలు, ఎమోషన్స్, వీటిని మనం తప్పనిసరిగా అనుభవిస్తూనే ఉంటాం. అయితే వీటిలో అపవ్యవస్థలు ఏంటి అనే విషయానికి వస్తే ఇందులో రెండు కారకాలను మనం గుర్తుంచుకోవాలి. ఒకటి తీవ్రత, రెండవది పౌనఃపున్యం. అంటే ఎన్నిసార్లు. తర్వాత దానికంటే అతి ముఖ్యమైనటువంటిది దాని తీవ్రత, స్థాయి. అమితమైనటువంటి దుఃఖము, అమితమైనటువంటి కోపము, భయము, దిగులు, ఇవి తప్పనిసరిగా నకారాత్మకమైనటువంటివి, వ్యతిరేకమైనటువంటి ఉద్వేగాలే. అలాగే వినుమడించినటువంటి అమితోత్సాహము కానీ, అవధులు లేనటువంటి సంతోషము కానీ, తర్వాత మితిమీరిన ఆత్మవిశ్వాసము కానీ, ఇవి కూడా ఇంటెన్సిటీ లేదా తీవ్రత అది కూడా ఎక్కువగా ఉన్నట్లయితే అవి అపవ్యవస్థల కిందకే మనం పరిగణించాల్సి వస్తుంది. సాధారణ స్థాయిలో మనం అందరం సుఖ సంతోషాలకు, దుఃఖము, భయము, కోపము, చిరాకు, విసుగు, ఇవి ప్రదర్శిస్తుంటాం. దాని కాల వ్యవధి ఎంతసేపు, ఎంత సమయం దానిని అలాగే కొనసాగిస్తాం అనేది కూడా సాధారణ మానవునికి, అపవ్యవస్థతో బాధపడేటువంటి వ్యక్తికి తేడా ఆ కాల వ్యవధిలో కూడా మనకు తెలుస్తుంది. సాధారణంగా మనం ఒక ఉద్వేగానికి గురైన తర్వాత, ఒక ఎమోషన్కి మనం గురైన తర్వాత దాని తాలూకు ఛాయలు వెంటనే అంతరించిపో. ఇప్పుడు మనల్ని సన్మానించారనుకోండి, ఎవరో పొగిడారు గొప్పగా నలుగురిలో, చాలా గొప్పవాడివి, అమోఘమైనటువంటి తెలివితేటలతో, గొప్ప కృషి పట్టుదలతో నువ్వు చాలా సాధించావని చెప్పి ఎవరైనా నలుగురు సమక్షంలో మనం అలాంటి పొగడ్తలను పొందినప్పుడు సహజంగానే మనం గర్వపడతాం, సంతోషిస్తాం. అది అప్పుడు మనం ఆస్వాదించేటువంటి ఉద్వేగం, అప్పుడు మనం అనుభవించేటువంటి ఉద్వేగ స్థితి. దాని తర్వాత అలాగే కొంతసేపు దాని తాలూకు ఛాయలు ఇంకా అలాగే కొంత కొనసాగుతూనే ఉంటుంది. దీనిని ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. ఉద్వేగ అనంతర స్థితి. ఉద్వేగానికి సంబంధించినటువంటి ఛాయలు ఇంకా మనలో అలాగే గింగురుమంటూ ఉంటాయి. అది మన చిత్తవృత్తికి సరిపోల్చదగినటువంటిది. అది మూడ్ స్టేట్.
అలా కాకుండా ఒక ప్రమాదానికి గురైనప్పుడు నీతి తప్పు అంటే నీతి తప్పుని ఒకరొకరు వాదించుకుంటారు. సాధారణంగా వాహనాలు నడిపేవారు, వెహికల్స్ నడిపేటువంటి వారు తనదేమాత్రం తప్పు లేదు, ఎదుటివాడిదే తప్పు అంత అన్న విధంగా హైవే మీద వాదించుకోవడము, ఒక్కొక్కసారి ఘర్షణ పడటము, తర్వాత పదాలు తీవ్రమైనటువంటి పదజాలంతో ఒకరినొకరు దూషించుకోవడము ఇది జరుగుతుంది. ఆ కోపము, ఉద్రేకము ఆ సంఘటనతోనే మనల్ని విడిచిపెట్టిపోవు. అక్కడి నుంచి మనం ఒక ఆఫీసుకో లేకపోతే ఇంటికో చేరుకున్న తర్వాత కూడా ఆ ఉద్వేగ స్థితి దాని అవశేషాలను చెప్పుకోవచ్చు మనం. దానికి సంబంధించినటువంటి ఛాయలు ఇంకా అలాగే మనలో నెలకొని ఉంటాయి. అది చెప్పాలంటే మన చిత్తవృత్తికి సంబంధించినటువంటి స్థితి. ఇది ఒక వ్యక్తికి అనుకున్నటువంటి కార్యము సరిగ్గా జరగలేదు, అది ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే వ్యాపారం లావాదేవీల్లో చాలా విపరీతంగా నష్టం రావడం జరిగి ఉండొచ్చు, లేదా ఒక తీవ్రమైనటువంటి దుర్ఘటనలో ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులను కానీ స్నేహితులను కానీ ప్రమాదంలో కోల్పోయి ఉండవచ్చు. ఈ ప్రమాదాల్లో ఎవరైనా మనుషులు చనిపోవడం ప్రమాదం కానీ, లేకపోతే కరోనా వంటి మహమ్మారి వలన కానీ దాని బారిన పడి చనిపోయినప్పుడు, అలాంటి ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆ ఉద్వేగము ఆ ఒక్కరోజుతోనే ఆగిపోదు. ఆ ఎమోషనాలిటీ కొన్ని రోజులు, సాధారణమైనటువంటి వ్యక్తులు కొన్ని రోజుల్లో తిరిగి యథాస్థితికి చేరుకుంటారు. కానీ అపవ్యవస్థకు గురైనటువంటి వ్యక్తిలో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సందర్భాల్లో 1-2 సంవత్సరాల పాటు కూడా అలాగే అదే స్థితిలోనే ఆ దిగులు, దుఃఖము, ఆ విషాద స్థితిలోనే కొంతమంది వ్యక్తులు అలాగే కొనసాగుతుండవచ్చు. అది మూడ్, చిత్తవృత్తి. ఇందులో ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని సానుకూలమైనటువంటి ఉద్వేగాలకు సంబంధించినటువంటి చిత్తవృత్తులు వ్యక్తులలో కొనసాగుతుంటాయి. కొంతమందిలో కొన్ని విషాదాంతమైనటువంటి ఛాయలు, వ్యతిరేక ఉద్వేగాలకు సంబంధించినటువంటి చిత్తవృత్తి కొనసాగుతూ ఉంటుంది. ఇది అపవ్యవస్థకు దారి తీసేటువంటి మానసిక స్థితి. ఇందులో 2 రకాలైనటువంటి చిత్తవృత్తులను శాస్త్రజ్ఞులు గుర్తించారు. అందులో ఏకధ్రువ, ద్విధ్రువ అపవ్యవస్థలుగా పేర్కొన్నారు. ఏకధ్రువ అపవ్యవస్థలో కేవలం విషాద ఉదంతం మాత్రమే ఉంటుంది. డిప్రెసివ్ ఎపిసోడ్. దీన్నే స్థాయిని బట్టి, దాని కాల వ్యవధిని బట్టి మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అనేటువంటిది ఒకటి. దీనిని ప్రధాన అవసాద అపవ్యవస్థ, ప్రధాన అపసాద అపవ్యవస్థ అనేటువంటిది ఇది యూనిపోలార్, అంటే ఏకధ్రువం. దాంట్లోనే డిస్థీమియా అనేటువంటిది కూడా తీవ్రమైనటువంటిదే. కానీ ప్రధాన అవసాదంలో ఉన్నటువంటి అంత స్థాయిలో, అంత తీవ్రతతో ఈ వ్యక్తికి ఈ అవసాదం అనేది సామాన్య వాడుక భాషలో మనం కృంగుబాటు అని కూడా అంటూ ఉంటాం. దిగులు పడతాం ఎక్కువగా, నిరాశ, నిస్పృహతో ఉండడం. ఇది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ కంటే, ప్రధాన అవసాద అపవ్యవస్థ కంటే తీవ్రతలో కొంత తక్కువగా ఉంటుంది. ఇందులో అవసాద తీవ్రత. బైపోలార్ మూడ్ డిజార్డర్ అయినటువంటిది ఇది ద్విధ్రువ. బై అంటే 2, బైపోలార్ ద్విధ్రువ అపవ్యవస్థల్లో 2 రకాలైనటువంటి బైపోలార్ ద్విధ్రువ అపవ్యవస్థలను
శాస్త్రజ్ఞులు. దీనికి వర్గీకరణ ప్రాతిపదిక DSM-5 డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అనేటువంటి చిన్న బుక్లెట్. అందులో మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం అపవ్యవస్థలన్నింటినీ వాటి సిమ్టమ్స్, రోగ లక్షణాల సంపుటిని ఆధారంగా దాని కారణము, ఆరిజిన్స్, ఏ కారణం వల్ల అది సంభవించింది అనేటువంటి ప్రాతిపదికను వీటన్నింటి ఆధారంగా చేసుకొని అపవ్యవస్థలన్నింటినీ, మానసిక రుగ్మతలన్నింటినీ వర్గీకరించడం జరిగింది. అలా పుట్టుకొచ్చినటువంటివే ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటి వ్యాకులత అపవ్యవస్థలు కానీ, లేదా చిత్తవృత్తి మూడ్ డిజార్డర్స్ కానీ, ఇంకా మనం ముందు కొన్ని మనోవిక్షిప్తి, మనోవిదడనం, తర్వాత సైకోసొమాటిక్ డిజార్డర్స్, బుద్ధిమాంద్యత, మెంటల్ రిటార్డేషన్, దీన్ని లేబుల్ మార్చి ఇంటలెక్చువల్ డెఫిషియన్సీ అని కొత్త పేరును ఇవ్వడం జరిగింది. ఇలా వర్గీకరించడం వలన లక్షణాల సంపుటిని, దాని తీవ్రతను, దాని కోర్స్, అది ఎంతకాలం, కాల వ్యవధి, ఎలా అది కొనసాగుతుంది, మళ్ళీ అది తిరిగి రిలాప్స్ అయ్యే అవకాశం ఉందా, తిరిగి అది పునరావృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఎలాంటి పరిస్థితుల్లో ఆ వ్యాధి మళ్ళీ తిరగబెట్టడం అని చెప్తుంటాం. ఇలాంటి లక్షణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చేసిన వర్గీకరణ ప్రకారం ఈ చిత్తవృత్తి అపవ్యవస్థల్లో ద్విధ్రువ అపవ్యవస్థ ఒకటి, రెండవది ద్విధ్రువ అపవ్యవస్థ 2, తర్వాత మూడవది, అందులో బైపోలార్ డిజార్డర్స్లో మూడవది సైక్లోథైమియా. ఇది బైపోలార్ డిజార్డర్స్కు ఉన్నటువంటి వర్గీకరణ సారాంశం. ఇందులో 3 డిప్రెసివ్ డిజార్డర్స్, వీటిని మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లో వ్యక్తి, ఇది యూనిపోలార్ డిప్రెసివ్. ఇంకా ఇప్పుడు ఒక గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కేవలం అవసాదము మాత్రమే ఆ వ్యక్తికి గురి అయినప్పుడు, ఆ వ్యక్తి అవసాదానికి మాత్రమే గురి అయితే అది ఏకధ్రువ అపవ్యవస్థగా చెప్పుకోవాలి. ఏమాత్రం అవసాదముతో పాటు అప్పుడు ఎప్పుడైనా ఒకసారి, అది 2 నెలలకు ఒకసారి కావచ్చు, లేదా 2 వారాలకు ఒకసారి కావచ్చు, ఎప్పుడైనా ఒక మ్యానియా ఎపిసోడ్ కనుక ఉన్నట్లయితే, డిప్రెషన్తో పాటు, డిప్రెషన్ అయిపోయిన తర్వాత కానీ, డిప్రెషను 2-3 సార్లు వచ్చిన తర్వాత ఏదైనా ఒక్కసారైనా సరే అతను మ్యానియా స్థితిని కూడా అతను అనుభవించినట్టయితే అప్పుడు అది బైపోలార్ అపవ్యవస్థగా చెప్పుకోవాలి. ద్విధ్రువ. యూనిపోలార్లో, ఏకధ్రువంలో కేవలం అవసాద ఉదంతం మాత్రమే, డిప్రెసివ్ ఎపిసోడ్ మాత్రమే ఉంటుంది. ద్విధ్రువ అపవ్యవస్థలలో మ్యానియా, ఇది ఉన్మాద స్థితి అంటారు. ఉన్మాద స్థితికి, ఉన్మాద ఉదంతానికి కూడా అప్పుడప్పుడు చోటిస్తే, అప్పుడప్పుడు ఆ వ్యక్తిలో ఈ ఉన్మాద స్థితి కూడా అతను ప్రదర్శించినట్లయితే అప్పుడు అది ద్విధ్రువ అపవ్యవస్థగా పరిగణించాల్సి వస్తుంది. అయితే ముందు మనం యూనిపోలార్ ఏకధ్రువ అపవ్యవస్థలో మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, ప్రధాన అవసాద అపవ్యవస్థను తీసుకున్నట్లయితే ఈ వ్యక్తికి 3 రకాలైనటువంటి లక్షణాలు చూపిస్తాడు. ఒకటి అనుభూతికి లేదా ఉద్వేగాలకు సంబంధించినటువంటి లక్షణాలు,
శారీరక లక్షణాలు లేదా భౌతిక లక్షణాలు, తర్వాత కాగ్నిటివ్ సంజ్ఞానాత్మకమైనటువంటి రోగ లక్షణాలు కూడా, వ్యాధి లక్షణాలు కూడా ఇతను వ్యక్తం చేయడం, ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో అనుభూతులకు లేదా ఉద్వేగానికి సంబంధించినటువంటి ప్రతిచర్యలు, రియాక్షన్స్ ఏముంటాయంటే, ఇతను ఎప్పుడూ దిగులుగా, నిరాశ నిస్పృహతో ఉంటాడు. రెండవది, ఎలాంటి ముఖంలో ఆనందము, సంతోషము, ఛాయలు మనకు కనిపించవు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా అతని జీవితంలో సంతోషము, ముఖంలో ఆనందము అనేటువంటి లక్షణాలు అసలు మనం చూడలేము, ఉండవు అతనిలో. ఇది అనుభూతికి లేదా ఉద్వేగాలకు సంబంధించినటువంటి లక్షణం. శారీరక లక్షణాల వైపు మనం దృష్టి పెట్టినట్లయితే, ఇతను ఎక్కువగా అజిటేషన్, ఆందోళన పడుతుంటాడు ఎక్కువగా. తర్వాత ఈ సైకోమోటార్ ఎబిలిటీ అంటాం, మన మానసిక, తర్వాత కండరాల ఈ కోఆర్డినేషన్, వాటి కదలిక సరైనటువంటి స్థాయిలో ఉండదు. అది బాగా కురికిపోయినట్లుగా ఉంటుంది. ఇందులో అతి నిద్ర అయినా ఉంటుంది, లేకపోతే అసలు నిద్ర లేకపోవడమైనా ఉంటుంది. రెండూ ఉండొచ్చు. కొంతమందిలో అతిగా నిద్రపోవడం, ఇది హైపర్సోమ్నియా లేదా ఇన్సోమ్నియా, నిద్ర లేని, అసలు నిద్ర పట్టకపోవడం, పట్టినా ఎక్కువసేపు నిద్రలో కొనసాగలేకపోవడం. తర్వాత శారీరకంగా లక్షణాలలో ఇంకొకటి ఏంటంటే, క్రమేణా బరువు కోల్పోతూ ఉంటారు, బరువు క్షీణిస్తుంది. సాధారణంగా వ్యక్తులు కొంత జబ్బుకు, అంటే శారీరక జబ్బుకు గురైనప్పుడు, విపరీతంగా విరేచనాలు ఇలాంటి వాటికి గురైనప్పుడు, లేకపోతే తీవ్రమైనటువంటి జ్వరము, లేకపోతే ఇంకేదైనా జబ్బు పడినప్పుడు ఆకలి మందగించి, నోరు రుచించక, ఆహారం సరిగా తినకపోవడం వల్ల కొంత బరువును కోల్పోతుండడం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తిలో శారీరకమైనటువంటి జబ్బు, వ్యాధి లేకపోయినప్పటికీ కేవలం నిరాశ, నిస్పృహ, దిగులు వల్ల, ఆకలి మందగించి సరిగా తినకపోవడం వల్ల అతను బరువును క్రమేణా కోల్పోతూనే ఉంటాడు. తర్వాత నిస్సత్తువుగా ఉంటుంది, ఏ పని చేయడానికి నీరసించిపోతుంటాడు, తొందరగా నీరసం వచ్చినట్లుగా ఉంటుంది. అసలు ఏ పని చేయడానికి అతనికి ఆసక్తి ఉండదు, నిస్సత్తువుగా ఉంటాడు. శారీరకంగా ఆసక్తి అనేది చెప్పాలంటే ఇది మానసికం, చేయాలి అటువంటి ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ, ఉత్సుకత, అది సైకలాజికల్. అందులో కాగ్నిటివ్ లేదా సంజ్ఞానాత్మక లక్షణాలు కనుక మనం తీసుకున్నట్టయితే, తన మీద ఎటువంటి గొప్ప అభిప్రాయం ఉండదు. మనిషి మామూలుగా సాధారణంగా పనిచేయడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము, నేను కూడా కొన్ని చేయగలను, నేను బహుశా అన్నిటినీ చేయలేకపోవచ్చు, కానీ నాకు అంతో ఇంత సామర్థ్యం ఉంది, నాకున్న తెలివితేటలతో, నాకున్న పట్టుదలతో నేను కూడా కొన్ని ప్రకార్యాలను చేయగలను, కొన్ని గమ్యాలను సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం వీరిలో తీవ్రంగా కొరవడి ఉంటుంది. ఈ పశ్చాత్తాపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. నేనేదో గొప్ప పాపం చేశాను, కమిటెడ్ ఎ సిన్, నేను చాలా చేయకూడనటువంటి పని చేశాను, అనైతికమైనటువంటి పని చేశాను, దీనికి నిష్కృతి లేదు అనేటువంటి భావం, ప్రతికూల భావం వీరిలో ప్రబలంగా నాటుకొని ఉంటుంది. తర్వాత ఏ అంశం పట్ల కానీ ధ్యాస పెట్టలేకపోతుంటారు.
ఏకాగ్రత, ఏ అంశం మీదైనా ధ్యాస పెట్టడం వీళ్ళకి కుదరదు. దేని మీద మనసు కేంద్రీకృతం చేయలేకపోతుంటారు. చాలా చంచలంగా మనస్సు సంచరిస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత నిర్ణయాలను తీసుకోవడానికి వీరికి ఏమాత్రం సామర్థ్యం ఉండదు. సరైనటువంటి అసలు నిర్ణయం తీసుకోవడానికే వీరు జంపుతుంటారు. ఒక్కోసారి అసలు ఏమున్నది అంతా మాయే, నేను అంతా పోగొట్టుకున్నాను, జీవితంలో అంతా శూన్యమే, నేను ఏ నిర్ణయం తీసుకొని ఏ పని చేసినా నేను సాధించేది వరకపెట్టేది ఏమీ లేదు అనేటువంటి నాస్తికత్వం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక ఎక్స్ట్రీమ్, అత్యంత తీవ్రతమైనటువంటి స్థాయిలో వీళ్ళకి చనిపోతానేమో అనేటువంటి భయము, లేదా తనను తాను బలవన్మరణానికి పాల్పడడానికి కూడా అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆత్మహత్య ఆలోచనలు కూడా వీరిలో అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇది సంజ్ఞానాత్మకమైనటువంటి వ్యాధి లక్షణాలుగా చెప్పుకోవచ్చు మనం. ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లో కనీసం 2 వారాలు మొదలు 2 సంవత్సరాల వరకు కూడా వీళ్ళల్లో ఇటువంటి ప్రతికూల భావాలు, ప్రతికూల ఉద్వేగాలు మనం చూడవచ్చు. ఇందులో ఆకలి కూడా చాలా తక్కువగానే ఉంటుంది, లేదా వీరు చాలా అతిగా తినడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. క్షమించండి, ఇక్కడ డిప్రెషన్లో అతిగా తినడం అనేది ఉంటుంది. ఇందులో వీరికి నిద్ర లేమి ఉంటుంది, ఆకలి చాలా మందగించి ఉంటుంది. అసలు ఎవరో వీరికి అన్నం టైం అయింది లేచి భోంచేయని చెప్పితే కానీ తినాలనేటువంటి ఆసక్తి కూడా ఉండదు. మోటివేషన్, ఈ ప్రేరణ కూడా వీటిల్లో చాలా స్వల్పంగా ఉంటుంది. తర్వాత తమ వ్యక్తిగత శుభ్రతను గురించి, స్నానం చేయాలి, లేకపోతే పళ్ళు తోముకోవాలి, టైంకి తినాలి అనేటువంటి ఆ దైనందిన దినచర్య కూడా వీరు పెద్దగా పట్టించుకోరు. అసలు జీవితం మీద విరక్తి అనేటువంటిది వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆత్మహత్యా భావనలు కూడా వీటిలో తరచుగా కనిపిస్తుంది. రెండవది డిస్థీమియా. దీన్నే నిరంతర అపసాద వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఈ ప్రధాన అవసాద లక్షణాలు ఉంటాయి, కాకపోతే తీవ్రత కొంచెం దానితో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. ప్రధాన అవసాద స్థితి కంటే ఈ డిస్థీమియాలో, నిరంతర అవసాద అపవ్యవస్థలో, ఈ ప్రధాన అవసాదానికి ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉంటాయి దాదాపు, కాకపోతే కొంచెం స్వల్పమైనటువంటి స్థాయిలో ఉంటాయి. ఆకలి మందగించడం, నిద్రలేమి, ఏ విషయం మీద ఏకాగ్రత లేకపోవడం, ధ్యాస నిలపలేకపోవడం, తర్వాత ఆసక్తి కోల్పోవడం ఏ విషయం మీద కూడా, ఇవన్నీ కూడా ప్రధాన అవసాద స్థితితో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ ఉదంతం, ఈ ఎపిసోడ్ వీరిలో దాదాపు 2 సంవత్సరాలు అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోతూ అట్లా ఉంటుంది. ఇది వీటిలో ఉన్నటువంటి లక్షణాలు. పిల్లల్లో అయితే 1 సంవత్సరం పాటే ఉండొచ్చు.
తర్వాత బైపోలార్ మూడ్ డిజార్డర్స్. ఈ బైపోలార్ మూడ్ డిజార్డర్స్లో బై అంటే రెండు ఇందాక చెప్పుకున్నాం. ఇందులో ఉన్మాద స్థితి అనేటువంటిది ఒక ఉద్వేగ స్థితి, అవసాద స్థితి అనేటువంటిది దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఉద్వేగ స్థితి. ఈ ఉన్మాద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువగా ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆడంబరత్వం, గొప్పగా బాయిస్టరస్గా నవ్వడము, గట్టిగా మాట్లాడడం, తర్వాత ధారాళంగా ఆ ఒక విషయాన్ని గురించి ఎదుటి వ్యక్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, అది సంభాషణ విషయంలో కానీ లేదా ఆ అంశానికి గురించినటువంటి నాలెడ్జ్ కానీ సమాచారం అంతా తనకే బాగా తెలుసున్నటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ అతిశయోక్తిగా ఉంటుంది మీరు ఇదంతా. అలాంటి మానసిక స్థితి ఉన్మాద స్థితి అనేటువంటిది. అందులో వీళ్ళకి నిద్ర చాలా తక్కువగా ఉంటుంది. అవసాద స్థితితో పోల్చుకుంటే అవసాద స్థితిలో చాలా ఎక్కువగా నిద్రపోవడం జరుగుతుంది. అదే ఉన్మాద స్థితిలో అయితే నిద్రపోవాలనేటువంటి కోరిక చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే మొత్తం 3 గంటలు, అంతకంటే ఎక్కువ వీళ్ళకి నిద్ర పట్టదు. తర్వాత ఎక్కువ వసపెట్టలాగా వాగుతూ ఉంటాడు ఏదో ఒక అంశాన్ని గురించి. అది అతనికి ఏమాత్రము ఉపయోగకరమైనటువంటి కాని అంశమైనా సరే, దేని గురించి అయినా సరే మాట్లాడుతూ ఉండడం. తర్వాత ఆలోచనలు ఎప్పుడు పరిగెడుతుంటాయి. ఏ విషయం గురించి అయినా నేను ఏదైనా చేసేయగలను, నాకు ఏ కార్యాలైనటువంటి సాధించగలను అనేటువంటి అతిశయోక్తికరమైనటువంటి ధీమా, అది ఈ ఉన్మాద స్థితికి ఉన్నటువంటి మరొక లక్షణం. అవసరం లేనటువంటి అంశాల పట్ల అతను ఏకాగ్రతను చూపిస్తుంటాడు. సడన్గా టాపిక్లు మారుస్తుంటాడు, ఒకదాని మీద నుంచి ఇంకో దానికి మారుస్తుంటాడు. తర్వాత ఏ పని అయినా సరే చాలా విపరీతమైనటువంటి పట్టుదలతో సాధించేయాలి, ఉన్నట్లుగానే చేరుకోవాలి గమ్యాన్ని అన్నటువంటి అతిశక్తిగా ఉంటుంది వీరి ప్రవర్తన. గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ, ఈ గమ్యాన్ని చేరుకునేటువంటి కార్యయత్నం చాలా తీవ్రతరంగా చేస్తుంటారు. తర్వాత వీరిలో ఏదైనా షాపుకి వెళ్ళినప్పుడు కానీ బజారుకి వెళ్ళినప్పుడు కానీ వరుస పెట్టి వస్తువును కొనిస్తుండడమే. అది ఎంతవరకు ఉపయోగము, ఆ వస్తువు ఇంతవరకు ఇంట్లో ఉన్నప్పటికీ దాన్ని సరిగా వినియోగించామా లేదా అనేటువంటి విచక్షణ లేకుండా కొనిస్తూ ఉండడం, బయింగ్ స్ప్రీ అనుకుంటాం. అలా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేయడం. తర్వాత వీరు లైంగికపరమైనటువంటి విచక్షణ కూడా కోల్పోతుంటారు. వీరి ఎనర్జీ లెవెల్స్, వీరి శక్తి స్థాయి విపరీతంగా ఉంటుంది. ఈ ఒక్కొక్కసారి ఈ మేనియాకు గురైనటువంటి వ్యక్తులను అదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు దౌర్జన్యకరమైనటువంటి నేర ప్రవృత్తికి సంబంధించినటువంటి ప్రవర్తనకు కూడా వీరు దిగుతుంటారు. అలాంటప్పుడు వీళ్ళను అడ్డుకోవడం ఒక్కరిద్దరికి అయ్యే పని కాదు. అందుకని ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ కేసుల్లో, విపరీతమైనటువంటి తీవ్రమైన విషయాల్లో చైన్లతో కట్టివేసి 2-3 వ్యక్తులు ఆ వ్యక్తిని చికిత్సాలయానికి, హాస్పిటల్కి కానీ వైద్యుని వద్దకు కానీ తీసుకురావడం జరుగుతుంది. ఈ మేనియా స్థితి, ఉన్మాద స్థితి ఒక్కొక్కసారి కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. మేనియాలో ఇందాక చెప్తున్నట్టుగానే ఆ వ్యక్తి
విపరీతమైనటువంటి శక్తిని, విపరీతమైనటువంటి చురుకుదనాన్ని కూడా ఆ వ్యక్తి ప్రదర్శిస్తూ ఉండడం జరుగుతుంది. తర్వాత ఇందులో మానియా స్థితి ఒక వారం రోజుల పాటు కూడా ఉండొచ్చు వ్యక్తికి. ఈ ద్విధ్రువ అపవ్యవస్థలో ఉన్మాద స్థితి ఒక్కొక్కసారి వారం వరకు, కనీసం వారమైనా ఉంటుంది. అదే హైపోమానియా అనేటువంటిది ఇంకా కొంచెం స్వల్పమైనటువంటి ఉన్మాద స్థితి. ఇది దాదాపు కనీసం 4 రోజులైనా ఆ వ్యక్తిని అంటిపెట్టుకుని ఉండేటువంటిది. ఈ డిస్థీమియాలో కొంత ఈ మూమెంట్ కొంచెం, ఈ అవసాద స్థితి కొంచెం స్వల్పంగా ఉంటుంది. కానీ ఉన్మాద స్థితి దాదాపు 2 ఏళ్ల వరకు ఉంటుంది. అలాగే డిప్రెషన్ అవసాద స్థితిలో దాదాపు 2 వారాల వరకు ఈ అవసాద స్థితి కొనసాగుతుంది. సైక్లోథెమియాలో కొంతకాలం పాటు సైక్లోథెమియా అనేటువంటిది ఇది వృత్తాకారమైనటువంటి అపవ్యవస్థ. అంటే ఇందులో కొంతకాలం మ్యానిక్ స్టేజ్ ఉంటుంది, కొంతకాలం డిప్రెషన్ స్టేజ్ ఉంటుంది. కొంతకాలం వ్యవధిలో ఉన్మాద స్థితిని అనుభవిస్తుంటాడు, కొంతకాల వ్యవధి ఒకే వ్యక్తిలోనే ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి మానసిక అపవ్యవస్థను మనం సైక్లోథైమియాగా చెప్పుకోవచ్చు. ఇందులో కొంతకాలం లో మూడ్ ఉంటుంది, అంటే దాదాపు ఒక వారం 10 రోజుల పాటు. తర్వాత మానియా స్థితి కూడా దాదాపు 2 ఏళ్ల పాటు ఉంటుంది. డిప్రెషన్ 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఇది సైక్లోథెమియాలో ఉన్నటువంటి మానసిక చిత్తవృత్తి. వీటన్నిటినీ మనం విశ్లేషించినట్లయితే ఈ చిత్తవృత్తి అపవ్యవస్థలకు జన్యుపరమైనటువంటి కారణాలు చెప్పారు శాస్త్రవేత్తలు. ఒక జన్యువును కూడా గుర్తించడం జరిగింది. ఇందులో సెరటోనిన్ ట్రాన్స్పోర్టర్ జీన్. సెరటోనిన్ అనేటువంటిది ఒక నాడీ ప్రేషకంగాను, ఒక అంతఃస్రావకంగాను కూడా శాస్త్రజ్ఞులు పేర్కొంటూ ఉంటారు. ఈ సెరటోనిన్ స్థాయి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దీనిని ఒక నిర్దిష్టమైనటువంటి జన్యువు, సెరటోనిన్ స్థాయిని నియంత్రించేటువంటి జన్యువును కూడా శాస్త్రజ్ఞులు గుర్తించారు. దాన్ని బట్టి జన్యుపరంగా ఈ అవసాద స్థితి కొంతమంది వ్యక్తులలో సంక్రమిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి చాలా లక్షణాలన్నీ, ట్రైట్స్, లక్షణాంశాలన్నీ చాలా వరకు జన్యుపరంగా మనకు సంక్రమించినటువంటివే. కాబట్టి మన తాత ముత్తాతలు, మన పూర్వీకుల్లో అలాంటి జన్యువులు ఎవరిలోనైనా తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ వారి తండ్రులు తాత ముత్తాతల వైపు నుంచి ఎవరికైనా ఆ జన్యువులు ఉన్నట్లయితే తర్వాత తరంలో వారికి ఆ జన్యువులు సంక్రమించి అందులో డామినెంట్ జీన్స్ అని, రెసిసివ్ జీన్స్ అని 2 రకాల ప్రభావక, అప్రభావక జన్యువులు ఉన్నాయి. ఈ ప్రభావక జన్యువు ఒకరిలో ఉన్నట్లయితే తల్లిదండ్రుల్లో, స్త్రీ పురుషుల్లో ఎవరిలో ఒకరున్నా కూడా వారి సంతానానికి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే అప్రభావక జన్యువు కనుక ఉన్నట్లయితే
తల్లి తండ్రి ఇరువురిలోనూ ఆ జన్యువు ఉన్నప్పుడు వారి సంతానానికి అది సంక్రమించే అవకాశం ఉంది. జన్యుపరంగా ఈ జన్యువును వారు గుర్తించడం జరిగింది. ఎందుకంటే సెరటోనిన్ స్థాయి ఈ చిత్త వృత్తిని ప్రభావితం చేసేటువంటి అంశం శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. తర్వాత ఏకాండ ద్విఅండ కవలాల మీద జరిగిన అధ్యయనాలలో ద్విఅండ కవలల్లో కంటే ఏకాండ కవలలలోనూ, తర్వాత తొబుటూల కంటే ద్విఅండ కవలలలోనూ ఈ చిత్త వృత్తికి సంబంధించిన అపవ్యవస్థలు కొంత ఎక్కువగా సంభవించడం శాస్త్రజ్ఞులు గుర్తించారు. తర్వాత నాడీ ప్రేషకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇవి చాలా జటిలమైనటువంటి పాత్రను పోషిస్తాయి. చాలా క్రిటికల్ వీటి పాత్ర. ఎందుకంటే ఈ నాడీ ప్రేషకాలు న్యూరో ట్రాన్స్మిటర్లు కానీ లేదా అంతఃస్రావకాలు కానీ హార్మోన్ ఎండోక్రైన్ గ్రంథులు స్రవింపజేసేటువంటి హార్మోన్లు కూడా ఇవి మోతాదులోనే ఉండాలి. ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాదు, తక్కువగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది సమతుల్యతను పాటించినప్పుడే వ్యక్తి సాధారణమైనటువంటి ఉద్వేగాలకు చిత్తవృత్తికి గురవుతుంటారు. అలా కాకుండా ఇవి చాలా అధికంగా ఉన్నా దానికి దుష్ప్రభావాలు ఉంటాయి. చాలా అవసరానికి మించి స్వల్పమైనటువంటి మోతాదులో అవి స్రవించిన ఉత్పత్తి అయినా ఆ వ్యక్తికి సరైనటువంటి మానసిక స్థితిని ఆస్వాదించలేరు. సో ఈ నాడీ ప్రేషకాలు వాటి ఉత్పత్తిని తగినంత స్థాయిలో చేయకపోవడమైనా ఉండాలి, లేదా ఇంక్రీజ్డ్ డిగ్రేడేషన్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ద సినాప్స్. నాడీ కణాలు రెండింటికి మధ్య ఒక విధమైనటువంటి స్ట్రాటజిక్ గ్యాప్, ఒక సందు ఉంటుంది. అక్కడ ఏ రెండు నాడీ కణాలు ఒకదానితో ఒకటి సంస్పర్శ చెందవు. రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ సంతును సినాప్స్ అని పిలుస్తుంటారు. అక్కడ ఈ నాడీ ప్రేషకాల పాత్ర చాలా క్లిష్టమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మూడోది ఏంటంటే ఆల్టర్డ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోస్ట్ సినాప్టిక్ రిసెప్టర్స్. ఒక నాడీ కణంలో నుంచి విడుదలైనటువంటి నాడీ ప్రేషకాలు తర్వాత నాడీ కణానికి చేరినంత వరకు దీని ప్రభావం చూపదు. అది చేరిన తర్వాత తదనంతర నాడీ కణం దానిని గ్రహిస్తుందా లేక దానిని విసర్జిస్తుందా అనే దాన్ని బట్టి మన సంవేదనలు, తర్వాత అనుభూతులు, మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి, ప్రభావితం అవుతుంటాయి. ఈ విధంగా నాడీ ప్రేషకాల పాత్ర, ముఖ్యంగా సెరటోనిన్ పాత్రను శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది. అలాగే హైపోథాలమస్, పిట్యూటరీ, అడ్రినల్ ఈ మూడింటి అక్షం, యాక్సిస్ లేదా ధ్రువం, వీటి ప్రకార్యము కూడా ఈ అవసాద స్థితిని ప్రభావితం చేస్తుందని గుర్తించారు. ఇందులో కార్టిజాల్ అనేటువంటి ఒక అంతఃస్రావం, హైపోథాలమస్ అనేటువంటిది నాడీ కేంద్రం, చాలా చిన్నది. మన మెదడులో ఉన్నటువంటి సెరిబ్రమ్ లోపల కోర్ ఆఫ్ ద సెరిబ్రమ్ అంతర్భాగంలో లింబిక్ సిస్టమ్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఇందులో అమిగ్డాలా, తర్వాత హైపోథాలమస్, హిప్పోకాంపస్, థలామస్, సింగులార్ గైరస్, ఇవన్నీ కూడా ఒక క్లస్టర్గా, ఒక సమూహంగా మన ఉద్వేగాలను
ప్రభావితం చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో హైపోథాలమస్ ఒక నాడీ కేంద్రంగా ఉంటూ మిగతా అంతఃస్రావ గ్రంథుల పనితీరును ఇది ప్రభావితం చేస్తుంది. మనం పిట్యూటరీ గ్రంథిని ఈ గ్రంథులకన్నిటికీ యజమానిగా మాస్టర్ గ్లాండ్ అని చెప్పినప్పటికీ పిట్యూటరీ గ్రంథి కూడా హైపోథాలమస్ సూచనలు అనుసరించే అది ఉత్తేజం కావడము లేకపోతే నిస్తేజం కావడం జరుగుతుంది. ఈ హైపోథాలమస్ అనేటువంటిది పిట్యూటరీ గ్రంథి మిగతా వినాడ గ్రంథులతో ఇది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పరచుకున్నది కాబట్టి ముఖ్యంగా ఈ ఒత్తిడిని స్ట్రెస్ని ఎదుర్కొనేటప్పుడు అడ్రినల్ గ్రంథులు మన మూత్రపిండాల మీద ఉన్నటువంటి రెండు ఒక్కొక్క మూత్రం పిండం పైన ఇవి ఉంటాయి. ఈ అడ్రినల్ గ్రంథులు అడ్రినలిన్ అండ్ నాన్ అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ నాన్ అడ్రినలిన్లోనే కార్టిజాల్ అనేటువంటి ఒక హార్మోన్ ఇది తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు అందులో స్రావం ఎక్కువ జరుగుతుంది. కార్టిజాల్ స్థాయి కనుక చాలా తక్కువగా ఉన్నట్లయితే కార్టిజాల్ స్థాయి చాలా స్వల్పంగా ఉన్నప్పుడు వ్యక్తి అపసాద స్థితికి కృంగుబాటుకు గురవుతుంటాడు అని ప్రయోగాల ద్వారా గుర్తించారు. తర్వాత సర్కాడియన్ రిథమ్స్ అనేటువంటివి ఇవి మన నిద్ర వేకువ స్థితిలాగే స్త్రీలలో ఋతుస్రావానికి సంబంధించినటువంటిది కూడా ఒక సర్కాడియన్ రిథమ్గానే మనం చెప్పుకోవచ్చు. ఇది పునరావృతమయ్యేటువంటి జీవ గడియారం, బయాలజికల్ క్లాక్. మనం సాధారణంగా ఇది ఆదిమ కాలం నుంచి మనం రాత్రిళ్ళే నిద్రపోవడం, పగలపూట మెలకుగా ఉండడం అనేటువంటిది మన జీవ పరిణామ వ్యవస్థలో, జీవ పరిణామ దశలో అనాదిగా రాత్రిళ్ళు మానవుడు ఒక సేఫ్ ప్లేస్లో, ఒక రక్షితమైనటువంటి స్థలంలో, ఒక గుహలో కానీ లేకపోతే ఎత్తైన ఒక చెట్టు పైన కానీ నివాసం ఏర్పరచుకొని తనను శత్రువుల నుండి, ఇతర ప్రిడేటర్స్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి రాత్రిలో నిద్రపోయి తర్వాత పగటిపూట ఆహార సంపాదనకు వేకువతో మెలకువగా ఉంటాడు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అది జన్యుల ద్వారా మానవ జాతికి అంతటికి అలా సంక్రమించినటువంటి ఒక రిథం. అది ఒక లయబద్ధకరమైనటువంటి జీవ ప్రక్రియ అలాగే జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం మార్పు జరిగినప్పుడు, అంటే వ్యక్తికి సరిగా ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరైన స్థాయిలో నిద్ర లేకపోతే వ్యక్తి చిరాకు, విసుగు, కోపము, ఉద్రేకపడము, అంతకంతకే సహనాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎక్కువ మానియా స్టేజ్లో ఇది ఉంటుంది. తీవ్రమైనటువంటి నిద్రకు గురి అయ్యేటువంటిది అవసాద స్థితి. ఎప్పుడు ఏ పని చేయాలడానికి ఇది సోమరితనం అని చెప్పలేము, అతనికి బద్ధకమని కూడా కాదు. అసలు నిరాశ, నిస్సత్తువ, అనాసక్తి ఇవి ఎక్కువగా మానసిక కారణాలు అతనిలో అలాంటి కృంగుబాటు కలిగిస్తుంటాయి. ఎందుకు జరుగుతుంటుంది అంటే సైకోసోషల్ ఫ్యాక్టర్స్, మనోసాంఘిక ప్రేరకాల పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే, విపరీతమైనటువంటి ఒత్తిడికి వ్యక్తి గురి కావడం. ఇందాక చెప్పుకున్నట్టు అది చాలా జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి గమ్యాన్ని చేరుకోలేకపోవడం,
లేకపోతే ఆ ఆప్తులను కోల్పోవడం, చాలా అమితంగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, లేదా భార్య లేదా భర్త కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం, లేకపోతే కొంతమందిలో వైఫల్య పరంపర, ఏ గమ్యాన్ని ఏ ప్రయత్నం చేసినా అందులో సఫలీకృతం కాకపోవడం, ప్రతి విషయంలోనూ అపజయాలు ఎదుర్కోవడం, ఒకటి కాదు రెండు కాదు, ఏది తలపెట్టినా ఒక్కటి కూడా విజయవంతం కాకపోవడం, అందులో ఆత్మ న్యూనతాభావం అతనిలో ప్రవేశించి నేను అసమర్థుడిని, నేనేమీ చేయలేను. ఇది తీవ్రమైనటువంటి భయము, ఒత్తిడి, దుఃఖము, ఇలాంటి సంఘటనలు అతనికి ఎదురు కావడం అనేది ఇంకొకటి. సైకలాజికల్ డయాస్థసిస్, మానసికంగానే అతనికి అలాంటి స్వభావం ఏర్పడిపోయి ఉంటుంది. స్వతహాగానే అతనికి తన మీద తనకు నమ్మకం లేకపోవడం, ఇది సంసిద్ధత లేదా సిద్ధత. ముందే అతనికి తన పట్ల ఏమాత్రం నమ్మకము, గురి లేవు. దానికి తోడు ఒక దురదృష్టకరమైనటువంటి అపజయం కానీ సంఘటన కానీ జరిగినప్పుడు ఆ సంసిద్ధత, ఇది ప్రిడిస్పోజిషన్, ఈ సంసిద్ధత అనేటువంటిది సమాయత్తపరిచి ఉంటుంది వ్యక్తిని. దీనికి ఒక జీవిత సంఘటన, బాధాకరమైనటువంటి సంఘటన తోడైనప్పుడు అది ప్రెసిపిటేట్ అవుతుంది, అది అవక్షేపంలాగా అది స్థిరపడిపోతుంది. ఇది మానసికంగా ఒక విధమైనటువంటి ప్రిపేర్డ్నెస్, తన మీద తనకు సరైనటువంటి గురి, ఆత్మవిశ్వాసం అతనికి ఆ స్వభావరీత్యా అతనిలో అలాంటివి ఉంటాయి. ఇంటర్పర్సనల్ ఫ్యాక్టర్స్, ఇతర వ్యక్తులు, మన జీవితంలో ఇతర వ్యక్తుల పాత్ర చాలా ఉంటుంది. మన భౌతిక ప్రపంచం కంటే ఈ సామాజిక ప్రపంచం మనల్ని సంతోషపెట్టడం కానీ బాధించడం కానీ ఎక్కువగా ఇతరుల పాత్ర చాలా ఉంటుంది. సో ఇతరులు ఇతన్ని పదే పదే హేళన చేయడము, లేకపోతే అవమానించడము, కించపరచడము, ఇలాంటివి పదే పదే జరిగినప్పుడు తన సామర్థ్యం మీద నమ్మకం కోల్పోయి నేను ఎందుకు పనికిరాను అనేటువంటి న్యూనతాభావం ఏర్పడి క్రమేణా అది బలపడి అవసాద స్థితికి చేరుకుంటుంది. ఇది చిన్నప్పటి నుంచి కొంతమందిలో ఇలాంటి బాల్యదశలో అలాంటి అనుభవాలు, సంఘటనలు ఎదురైండొచ్చు. తర్వాత తల్లిదండ్రులలో కూడా ఇలాంటి అవసాద లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మానసిక స్థితి వారి సంతానానికి కూడా క్రమేణా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. చెప్పాలంటే అలాంటి ప్రమాదం కూడా ఉంది. అందుకనే ఇతరులు ఇతన్ని ప్రోత్సహించి నీలో ఒకటి రెండు బలహీనతలు ఉండొచ్చు, కానీ నీలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, నువ్వు మంచివాడివి అనేటువంటి భావాన్ని కనుక అతనిలో కల్పిస్తున్నట్లయితే నిరాశ నిస్పృహలకు ఆ వ్యక్తి పాల్పడకపోవచ్చు. తర్వాత యూనిపోలార్ డిప్రెషన్కి బెక్స్ కాగ్నిటివ్ థియరీ, ఇది సంజ్ఞానాత్మకమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఏం చెప్తుందంటే వ్యక్తి తన ఆలోచనలను బట్టే తన నమ్మకాలే, తన బిలీఫ్స్, తన అభిప్రాయాలు, తన నమ్మకాలు ఎక్కువగా నాస్తికంగా ఉంటాయి, పెసిమిస్టిక్గా ఉంటాయి.
తర్వాత అట్రిబ్యూషన్ అనేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. సంజ్ఞానాత్మక ప్రక్రియలలో ఆరోపణ ప్రక్రియ. ఒక వ్యక్తి ప్రవర్తనకు కారణాలను ఆపాదించడం జరుగుతుంటుంది. ఈ వ్యక్తులు తాము ఏదైనా చేస్తే అది సాధారణంగా తన సామర్థ్య లోపము, లేకపోతే తన శక్తియుక్తుల పట్ల నమ్మకం లేకపోవడము, ఇది కాగ్నిటివ్ వ్యూ. ఇది బెక్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారం ఇది సంజ్ఞానాత్మకమైనటువంటి కారణాలే ఎక్కువగా దీనిని ప్రభావితం చేస్తుంటాయని చెప్తున్నారు. సెలిగ్మన్ థియరీ ప్రకారము హెల్ప్లెస్నెస్ ఇది వ్యక్తిని నాస్తికత్వానికి, అవసాదానికి గురి చేసేటువంటి సిద్ధాంతము. ఇందులో లర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనేటువంటిది సెలిగ్మన్ ప్రతిపాదించాడు. ఇతనికి దేని పట్ల ఒక విధమైనటువంటి నమ్మకం ఉండదు, ఆస్తికత్వము లేకపోతే ఆసక్తి ఉండదు. అది కూడా ఒక విధమైనటువంటి కారకమే అని చెప్పుకోవచ్చు. తర్వాత అబ్రామ్సన్ ప్రతిపాదించినటువంటి నిరాశవాదం, హోప్లెస్, అంతా మాయ, ఇంతవరకు జరిగినటువంటి సంఘటనలు ఏది ప్రోత్సాహకరంగా లేవు, ఇంకా మీదట కూడా ఏదో గొప్ప జరుగుతుంది అనేటువంటి నమ్మకము లేదు, హోప్లెస్ అనేటువంటి భావం బలంగా నాటుకుపోవడం వల్ల కూడా వ్యక్తి అవసాదానికి గురి అవుతుంటారు. ఇంకా బైపోలార్ డిజార్డర్స్లో ఇందాక చెప్పుకున్నట్టు మ్యానియా అనేటువంటి స్థితిలో వ్యక్తి ఎక్కువగా విపరీతమైనటువంటి చలాకితనము, ఏదైనా చేయగలను అనేటువంటి అతి విశ్వాసము, ఇది అతిశయోక్తిగా ఉంటుంది. ఏదైనా చేయగలనటువంటి వారి ధీమా. దీంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్, జన్యుకారమైనటువంటి కారకాలను కనుక చూసినట్లయితే స్కిజోఫ్రేనియా అనేటువంటి అపవ్యవస్థకు లాగే ఈ మానియాకు కూడా ఈ మూడు రకాలైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ను గుర్తించారు. అందులో సెరటోనిన్, తర్వాత నోరెపినెఫ్రిన్, ఇంకొకటి డోపమైన్. వీటి స్థాయిలు కనుక సమతుల్యత లేకపోయినట్లయితే ఆ వ్యక్తి ఉన్మాద స్థితికి చేరుకుంటాడు అనేటువంటి ప్రతిపాదన చేయడం జరిగింది. ఇందులో సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్, కొన్ని సమాచారాలు వ్యక్తులలో కొన్ని లక్షణాలను బాగా ప్రోత్సహిస్తుంటాయి. ఈ మంచి చెడు, లేకపోతే నీతి అవినీతి, వీటి విచక్షణ అనేటువంటిది సామాజిక పరమైనటువంటిది. ఒక సమాజం మంచిది అని ప్రోత్సహించినటువంటి ప్రవర్తనను ఇంకొక సమాజం బహుశా అలా ప్రోత్సహించకుండా దానిని అవినీతిగానో లేకపోతే అనైతికంగానో ముద్ర వేయడం జరుగుతుంది. సాధారణంగా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సమాజము అనైతికము లేకపోతే ఆమోదించినటువంటి ప్రవర్తన, నేను అలాంటి కార్యాలు చేశాను
నేను ఒక పాపం చేశాను అనేటువంటి భావం ఆ సంస్కృతి, సమాజము, ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులు కూడా వారిని బట్టే ఆ వ్యక్తి తన పట్ల తాను ఒక విధమైనటువంటి ఆశా ఆశావహుడుగా ఉండడం కానీ, నిరాశ నిస్పృహకు లేదా దిగులు దుఃఖానికి గురి కావడం కానీ జరుగుతుంటుంది. పదే పదే ఆ వ్యక్తిని విమర్శించి అతని లోపాలను పదే పదే గుర్తు చేస్తూ కించపరుస్తూ ఇలాంటి వాతావరణంలో సంస్కృతిలో పెరిగి పెద్దైనటువంటి వ్యక్తులకు ప్రతిదానిని భూతత్వంతో చూసి నేను తప్పు చేస్తున్నానేమో అనేటువంటి భావం అతనిలో బలంగా నాటుకుపోతుంది. ఈ తప్పు చేయడమే కాకుండా దీనికి నిష్కృతి లేదు అని పశ్చాత్తాపం, ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్, ఇవి ఎక్కువగా సామాజిక పరమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వీటిని ఈ ద్విధ్రువ అపవ్యవస్థను నయం చేయడానికి మోనో అమైన్ ఆక్సిడేజ్ అనేటువంటి సబ్స్టెన్స్ను రికమెండ్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూరోప్రేషకంగా పనిచేస్తుంది. తర్వాత ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, దీన్ని మనం షాక్ థెరపీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా నైపుణ్యమైనటువంటి సైకాట్రిస్టు ఆధ్వర్యంలోనే చేయాల్సి ఉంటుంది. అమిగ్డాలా, హిప్పోకాంపస్, తర్వాత హైపోథాలమస్ ఇలాంటి లింబిక్ సిస్టంలో సరైన స్థానంలో దానిని చాలా స్వల్పమైనటువంటి విద్యుత్ షాక్ ఇచ్చినప్పుడు ఆ బ్రెయిన్ సెంటర్ ఉత్తేజపరచడం జరుగుతుంటుంది. అలా యాక్టివేట్ అయితే కొంత అపసాద స్థితి నుంచి వ్యక్తి బయటపడుతుంది. అలాగే మానియా స్థితికి కూడా అమిగ్డాలా ఎక్కువ ప్రధానమైనటువంటి పాత్ర. కానీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీకి నైపుణ్యము కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి సైకాట్రిస్టు పర్యవేక్షణలోనే అది ఇవ్వాల్సి ఉంటుంది. సైకోథెరపీలో ఇంటర్పర్సనల్ థెరపీ చాలా ముఖ్యమైనటువంటిది. వ్యక్తులు, ఇతరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంకా మత పెద్దలు ఇలాంటి వారు ఆ వ్యక్తిని, ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, అంత మాత్రాన మనం కృషించుకోకూడదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. జీవితంలో జయము అపజయం అనేటువంటివి ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉన్నటువంటివి. కాబట్టి అపజయం నుంచి మనం కొన్నిటిని పాఠాలు నేర్చుకుని మరోసారి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా కార్యం సాధిస్తాము అనేటువంటి థెరపీ, చికిత్స చాలా ముఖ్యమైనటువంటిది. ఇక చివరిలో ఆత్మహత్యా భావం, ఇది బలవన్మరణానికి పాల్పడదు. ఇందులో కూడా ఎక్కువగా అవసాద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే దీనికి ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఒక్కొక్కసారి వ్యక్తులు ఇతరులను శిక్షించడానికి ప్రేమ వ్యవహారంలో తాను అనుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించలేదు, వారికి గుణపాఠం నేర్పాలి, నా తనువు చాలించైనా సరే నేను బలవన్మరణం చెంది నా కోరికను మీరు తిరస్కరించినారు కాబట్టి మీకు ఇదే శిక్ష. వాళ్ళకి తెలుసు తల్లి కానీ తండ్రి కానీ తమను అమితంగా ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే తమ మేలు కోరి తల్లిదండ్రులు ఆ కోరికను వారు తీర్చలేకపోతున్నారు అనేటువంటి గ్రహించకపోవడం. ఇది కాగ్నిటివ్ ఆస్పెక్ట్. అందులో వారికి నచ్చజెప్ప అక్కడే ఆత్మహత్య భావనలను మనం నిరోధించగలుగుతాం. జీవితంలో జయాపజయాలు సర్వసాధారణమే. ఒకసారి అపజయం పొందినంత మాత్రాన లేదా ఒక వ్యక్తి చనిపోయినంత మాత్రాన తను చాలించడం లేదా నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఎంత మాత్రం సరికాదు అనేటువంటి భావాన్ని అతనిలో ప్రోత్సహించాలి.